ఇప్పటికే దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం ఊపందుకోవడంతో పాటు కేంద్రం పీఎం ఈ డ్రైవ్ పథకం పునరుద్ధరించిన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకయ్యే ఖర్చులో 25% గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో చెల్లించే విధంగా పథకం రూపొందించింది. రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేటు ఛార్జింగ్ కేంద్రాలకు ఈ రాయితీలు వర్తింపజేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో నిర్వాహకుల నుంచి యూనిట్కు రూపాయి చొప్పున లీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ నెట్వర్క్ ను అందుబాటులోకి తేవడానికి వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో ప్రాంతాలను ఇప్పటికే గుర్తించగా టెండర్ల ప్రక్రియ ద్వారా ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లను నెట్ క్యాప్ ఎంపిక చేయనుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేషన్లు మరియు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే మొదట 150 ఛార్జింగ్ కేంద్రాలకే ప్రభుత్వం నిర్దేశించిన రాయితీలు అందనున్నాయి. అలాగే జాతీయ రహదారిపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా మొదట ఏర్పాటు చేసే 150 ప్రతిపాదనలకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని, ఈవీ కేంద్రాలకు అవసరమైన స్థలాన్ని నిర్వాహకులే సమకూర్చుకోవాలని తెలిపింది. అలాగే ప్రైవేటు మరియు వాణిజ్య భవనాల్లో 100కు పైగా కార్ల పార్కింగ్ కు కావలసిన కనీస 5,000 చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉన్న వాటికి కూడా అవకాశం కల్పిస్తుంది. వీటితో పాటు సుమారు 500 ఫ్లాట్లు, ఇళ్లు కలిగిన అపార్ట్మెంట్లు మరియు హౌసింగ్ సొసైటీలకు మొదటి 50 ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వనుంది. ప్రస్తుత టారిఫ్ ప్రకారం గంటసేపు ఛార్జింగ్ కు సుమారు 25 రూపాయల వరకు ఖర్చు అవుతుండగా దీన్ని కనీసం 15 రూపాయలకు తగ్గించాలని ఛార్జింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.